ఉగాది పండగ అనగానే అందరికీ ఆనందం కలుగుతుందండి. అయితే ఈ పండగ రోజు ఏం చేయాలి అనేది కూడా మనము తెలుసుకుని ఆచరిస్తే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోలో ఆ విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ ఉగాది మీకు కొత్త జీవితాన్ని అందించాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, ఈ ఉగాది రోజు ఏం చేయాలంటే మనము సూర్యోదయానికి పూర్వమే లేవాలి. లేచి చక్కగా అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానము అంటే వంటికంతా నూనె పట్టించుకొని కొంతసేపు ఉండి తర్వాత మనము తల స్నానం చేయవలసి ఉంటుంది. చక్కగా కుంకుడుకాయ రసం కానీ షాంపూ కానీ ఏదైతే అది మీరు వాడేది ఉపయోగించి, ఈ విధంగా తల స్నానం చేసిన వాళ్ళు తప్పకుండా నూతన వస్త్రాలను ధరించాలి అంటుంది మన శాస్త్రం, మన పెద్దలు. ఎందుకు అంటే నూతనత్వం అనేది మనలో ఉత్తేజాన్ని పెంచుతుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా, అంటే ఇక్కడ ఆర్భాటాల కోసము ఏవో పెద్దగా జరీ అంచు పట్టు వస్త్రాలు ధరించాలి అని కాదండి. ఏవైనా సరే నూతన వస్త్రాలు మనం ఎప్పుడూ కొంటూనే ఉంటాం కాబట్టి అందులో ఒకటి తప్పకుండా ఈరోజు ఏ పండుగకి ధరించకపోయినా కానీ ఈ పండుగకు తప్పకుండా ధరించాలంటుంది మన శాస్త్రం. అయితే ఆ విధంగా నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు ధరించిన తర్వాత చక్కగా భక్తి శ్రద్ధలతోని ఆ భగవంతుడిని పూజించాలి. పూజించిన తర్వాత మనము ఆ దానికి సంబంధించి ఆ పచ్చడి తయారు చేస్తారు, ఉగాది పచ్చడి అని. అంటే నింబ భక్షణం కావాలి. అంటే ఆ వేప పువ్వుతోని తయారు చేసిన ఆ పచ్చడిని ప్రసాదంగా మనము స్వీకరించాలన్నమాట. స్వీకరించిన తర్వాత పెద్దల ఏ దేవాలయానికి వెళ్ళో లేకుంటే మన ఇళ్ళల్లో కూడా కొంతమంది పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా పంచాంగానికి పూజించుకొని పంచాంగ శ్రవణం చేయాలి. చేసిన తర్వాత పెద్దలకు నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. మరి ఇవి ముఖ్యమైనవి ఈ పండగను జరుపుకునే విధానం. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోని ఎక్కువ ఆర్భాటాలు చేయకుండా నియమానుసారం మన పెద్దలు చెప్పినట్టు ఈ పండగను జరుపుకోవడం వల్ల, మనం పంచాంగ శ్రవణం చేయడం వల్ల, ఎందుకు చేయాలి అని వాదనలు ఇట్లా వ్యతిరేక భావాలను వ్యక్తం చేయకుండా, ఇంట్లో గొడవలు పడకుండా ప్రశాంత చిత్తంతో ఎవరైతే ఈరోజు ఈ విధంగా పండుగను జరుపుకుంటారో భక్తి శ్రద్ధలతోని, వాళ్లకు రాబోయే కాలమంతా అనుకూలంగా జరుగుతుంది. వాళ్ళు కోరికలు నెరవేరుతాయి, వాళ్లకు వంశాభివృద్ధి కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ విధంగా అందరూ చక్కగా చేసుకోండి, ఆ ఫలితాలను పొందండి. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.